కొందరికి నిద్రలో అకస్మాత్తుగా ఊపిరి ఆగిపోయినట్లు అనిపిస్తుంది. ఒళ్ళు బరువెక్కిన అనుభూతితో ఉలిక్కిపడి లేస్తారు. కొందరు ఈ పరిస్థితిని ఒంటి మీద గాలి వాలినట్టు చెబుతారు. నిజంగా దయ్యాలు ఒంటి మీద వాలతాయా? అవి వాలి మన ఊపిరి ఆపేస్తాయా? అసలు నిజం ఏమిటి? ఒక్కసారి ఆ స్థితిని చూద్దాం పదండి. ఈ రోజుల్లో చాలామందికి రకరకాల అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. ప్రతి ఒక్కరికి నిద్ర అవసరం. నిద్రలేమి వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. ప్రతి ఒక్కరికి సరైన నిద్ర లేకపోతే డయాబెటీస్తో పాటు కార్డియోవాస్క్యులర్ డిసీజెస్, బ్లడ్ ప్రెషర్ ఇష్యూస్, మెంటల్ హెల్త్ ఇష్యూస్ వంటి వాటికి కారణం కావచ్చు. నిద్రిస్తున్న సమయంలో గొంతు భాగంలో ఉన్న కండరాలు ఎక్కువగా రిలాక్స్ అవుతాయి. దీంతో నాలుక లేదా టాన్సిల్స్ లాంటి మృదు కణజాలాలు ఉండే భాగాలు గాలి వెళ్లే ద్వారాన్ని అడ్డుకుంటాయి. దీన్నే అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఆప్నియా అంటాం. ఈ బ్లాకేజీ కండిషన్ కొన్ని సెకండ్ల నుంచి 1 నిమిషం పాటు ఉంటుంది. ఈ సమయంలో మెదడుకు ఆక్సిజన్ తక్కువగా అందుతుంది. అలాగే ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బందిగా మారుతుంది. ఇది కొన్ని క్షణాల పాటే ఉండడం వల్ల దీనిని పెద్దగా ఎవరు గమనించి ఉండరు. ఇది గాఢ నిద్రలోకి వెళ్లకుండా అప్పుడప్పుడు అకస్మాత్తుగా మెలకువ వస్తూ ఉంటుంది. తద్వారా శరీరానికి సరిపడా నిద్ర ఉండదు. ఊపిరి తీసుకోవడంలో కలిగే ఈ ఇబ్బందులు లేదా ఆప్నియాలు ఒక్క రాత్రిలోనే 10 నుంచి 100 సార్లు కూడా వస్తాయి. చాలామందికి నిద్రలో గురక వస్తూ ఉంటుంది. దీనివల్ల చాలామందికి ఇబ్బందిగా ఉంటుంది. దాంతో పక్కన వాళ్ళు ఇబ్బంది పడడం సహజం. కానీ గురక వల్ల ఎంతసేపు నిద్రపోయినా వాళ్లకు విశ్రాంతి తీసుకున్నట్లు అనిపించదు. కానీ ఈ సమస్యను చాలామంది గుర్తించరు. తమంతట తాముగా గుర్తించలేరు కూడా. దీన్ని అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఆప్నియా అంటారు. ఇది నిశ్శబ్దంగా మన నిద్రను భంగం కలిగిస్తుంది. తద్వారా దీర్ఘకాలిక అలసటకు దారితీస్తుంది. శ్వాస అకస్మాత్తుగా ఆగిపోయినప్పుడు వెంటనే మెలకువ వచ్చేస్తుంది. సరైన నిద్ర లభించదు. ఫలితంగా పొద్దున్నే లేచిన తర్వాత తలనొప్పిగా ఉండడం, నీరసం, మూడ్ సరిగా ఉండకపోవడం, డిప్రెషన్ వంటివి కూడా కలగొచ్చు. నిద్రలేమి సమస్య పెరుగుతున్న కొద్దీ బ్రెయిన్తో చేసే పనుల్లో సామర్థ్యం తగ్గుతుందని తెలుస్తోంది. పైగా రోజులు గడిచే కొద్దీ ఇది ఇంకాస్త పెరుగుతూనే ఉంటుంది. అంతేకాదు మున్ముందు మరిన్ని సమస్యలు చుట్టుముట్టే ప్రమాదం ఉందని, ఇదో సంకేతమని వైద్యులు చెబుతున్నారు. అసలు నిజం ఇదే. దీన్నే మనలో కొందరు క్రియేటివ్గా భయపెడుతూ దయ్యం, భూతం అని కంగారు పెడుతూ ఉంటారు. నిజానికి ఇదో రోగం, దయ్యం భూతం కాదు.